ఇండియాలో జియోకి మంచి కాంపిటీషన్ ఇచ్చే బ్రాండ్ ఎయిర్టెల్. కానీ ఈ 1,00,000 కోట్ల కంపెనీ జర్నీ జస్ట్ 20,000 రూపీస్తో స్టార్ట్ అయింది అంటే మీరు నమ్ముతారా? ఎస్, 1976లో సునీల్ భారతి మిత్తల్ గారు తన ఫాదర్ దగ్గర మనీ బారో చేసి సైకిల్ పార్ట్స్ బిజినెస్తో తన ఆంటర్ప్రెన్యూరియల్ జర్నీ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే 2025లో ఎయిర్టెల్ ఒక గ్లోబల్ జాయింట్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సునీల్ మిత్తల్ గారి నెట్వర్త్ సుమారు $34 బిలియన్, అంటే మన కరెన్సీలో 2.8 lakh crore రూపీస్ పైనే. దీనితో పాటు ఎయిర్టెల్ 2025 యాన్యువల్ ఇన్కమ్ అంటే రెవెన్యూ కూడా స్కై రాకెటింగ్గా ఉంది. సుమారు 1,73,000 crore రూపీస్ టచ్ అయింది. వరల్డ్ వైడ్ 17 కంట్రీస్లో వీళ్ళకి మ్యాసివ్ ప్రెజెన్స్ ఉంది. మనలో చాలామంది ఎయిర్టెల్ అంటే కేవలం సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్ మాత్రమే అనుకుంటారు. కానీ వీళ్ళ రియల్ ఎంపైర్ వేరు. యాక్చువల్లీ ఎయిర్టెల్ ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీలో వన్ వెబ్ ద్వారా డైరెక్ట్గా స్పేస్ నుండి హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తోంది. దీనితో పాటు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో బ్యాంకింగ్ సెక్టర్ని, అంతేకాదు బాస్, వీళ్ళకి ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎయిర్టెల్ ఇప్పుడు జస్ట్ ఒక నెట్వర్క్ కాదు, ఇట్స్ అ కంప్లీట్ బిజినెస్ ఎంపైర్. జీరో నుంచి స్టార్ట్ అయ్యి గ్లోబల్ లెవెల్కి వెళ్ళిన ఎయిర్టెల్ జర్నీ మీకెంత ఇన్స్పైరింగ్గా అనిపించింది? కామెంట్ చేయండి. ఫర్ మోర్ బిజినెస్ ఫ్యాక్ట్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.